ఆపరేషన్ సింధూర్ పై ఎక్స్క్లూసివ్ అప్డేట్. వార్ రూమ్ ఫోటోస్ రిలీజ్ అయ్యాయి. అర్ధరాత్రి ఆపరేషన్ ని దగ్గరుండి పర్యవేక్షించారు త్రివిధ దళాధిపతులు. ఎప్పటికప్పుడు ఆపరేషన్ మానిటరింగ్ చేస్తూ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఎంతో పక్కాగా పకడ్బందీగా జరిగిన ఈ ఆపరేషన్ లో భారత దళాలు తమ టార్గెట్లను ఛేదించాయి. ముందు ముష్కర్ల ఉగ్ర క్యాంపులో ఏరివేత జరిగితే ఆ తర్వాత పాక్ ఎయిర్ బేస్ లపై దాడులు కొనసాగించింది. ఇదంతా త్రివిధ దళాధిపతుల పర్యవేక్షణలోనే జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ముగ్గురు చీఫ్స్ ఒకే దగ్గర కనిపించారు. కమాండ్ సెంటర్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఆపరేషన్ సింధూర్ కు ఎలా నాయకత్వం వహించారు, ఎప్పటికప్పుడు సైనికులకు సలహాలు ఆదేశాలు పాస్ చేస్తూ మిషన్ ఎలా సక్సెస్ చేశారు అనే దానికి సంబంధించిన ఫోటోలు విడుదల. పెహల్గాం టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాకిస్తాన్ కు వెన్నులో వణుకు పుట్టించింది. ప్రపంచం మొత్తానికి భారత సత్తా ఏంటో చూపించింది. భారత్ పై దుస్సాహసానికి ఎవరైనా ఒడిగడితే ఇలాంటి గతే పడుతుందని హెచ్చరిక జారీ చేసింది. మే 6వ తేదీ అర్ధరాత్రి 1:05 నుంచి 25 నిమిషాల పాటు 24 మిస్సైళ్లతో పీఓకే పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసింది భారత సైన్యం. ఇంటెలిజెన్స్ సాయంతో 9 టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు సేఫ్ గా తిరిగొచ్చేశాయి కూడా. మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి.